ఆంధ్ర అనే పదం మొట్టమొదటిసారిగా మనం వాడినాం, వాళ్ళే. అయితే ఇప్పుడు దాన్ని మనం వదిలేసుకుంటున్నాం వాడదనుకోండి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం 1901 పెట్టినాం. రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం 1904. అక్కడి నుంచి 1930 వరకు మనం దాదాపు 250 గ్రంథాలయాలకు ఆంధ్ర అనే పదం యాడ్ చేసి పెట్టాం, ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం. అయితే వీళ్ళు 1930s నుంచి బాగా ఆంధ్ర అనే పదం వాడుకునేసరికి మనం దాన్ని రిజోల్వ్ చేసుకున్నాం. ఆఖరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ మనం ఎట్లయితే భయపడుతున్నామో ఈ ఆంధ్ర అనే పదానికి ఆ రోజుల్లో కూడా భయపడ్డాడు నిజాం నవాబు. ఎట్లా భయపడ్డాడు అంటే, నిజాం కాలేజీలో మరాఠీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు అంతా చదువుతున్నారు. అక్కడ కన్నడ సంఘాలు, మరాఠీ సంఘంతో పాటు ఆంధ్ర సారస్వత సంఘం అని విద్యార్థి సంఘం ఒకటి బాగా బలంగా పనిచేస్తుంది. 1937 నాటికి 20 ఏళ్ళుగా పనిచేస్తూ వచ్చింది. మాడపాటి హనుమంతరావుని అలీవరి ఆర్జాన్ని పిలిచి అడిగినాడు, ఇక్కడ ఆంధ్ర అనే పదం మీరు వాడుతున్నారు విద్యార్థి సంఘానికి, అంటే హైదరాబాద్లో మీరు విచ్ఛిన్నం చేయడానికి ఆంధ్ర అనే పదం ఎప్పుడైనా భవిష్యత్తులో హైదరాబాద్ విచ్ఛిన్నం చేస్తుంది, మీరు ఆ పదాన్ని ఇమీడియట్లీ తీసుకొచ్చుకోవాలి. అంటే అలీవరి ఆర్జన్నుకున్న జ్ఞానం మనకు లేదు అని తెలుగు సారస్వత సంఘం అని దాన్ని మార్పించినారు. నిజాం కాలేజ్ విద్యార్థి సంఘం పేరు తెలుగు సారస్వత సంఘం. మాడపాటి హనుమంతరావు చెప్పినాడు, ఆ ఆంధ్ర అనే పదం మేము వదిలేసుకున్నాము, మాకు వాళ్ళతో సంబంధం లేదంటే, అది కాదు, ఎన్నాటికైనా ప్రమాదం ఉన్నది ఆంధ్ర అనే దాంతో, మీరు జ్ఞాపకం పెట్టుకొని ఆంధ్ర మహాసభలో కూడా వీలుంటే ఆ పేరు తీసేయండి అని అడిగినాడు. కాబట్టి ఆంధ్ర అనే పదం ఒకప్పుడు మందే అని మనం డిస్పోజ్ చేసుకున్నాం. ప్రాంతం కూడా మందే, నిజాం వదిలేసినాడు. తెలంగాణ అనే పదం ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? తెలంగాణ అనే పదం సరే ఇక్కడ సభాముఖంగా చెప్పొద్దు, కానీ ప్రాచీన కామశాస్త్ర గ్రంథాలన్నింటిలో తెలంగాణ స్త్రీ, ఆంధ్ర స్త్రీ అనే రెండు డిఫరెన్స్ చేస్తుంది. సరే, అది మన సాహిత్యంలో పోవద్దు. 1457లో తెల్లాపూర్లో మొదటి శాసనం నేనే రిలీజ్ తెలంగాణ పుర శాసనం. బహమన్ షా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలంగాణ పూర్వం అనేటువంటి అక్కడ లోకల్ వాళ్ళంతా కూడా మొట్టమొదటిసారిగా ఒక అతని వైఫ్కి, అంటే సుల్తాని ఆయన వైఫ్కి ఆర్గనైజ్ చేసినారు. అక్కడ లోకల్ కౌన్సిల్ చేసినప్పుడు ఒక శాసనం వేసినారు. దాంట్లో వాడు తెలంగాణ పూర్వాన్ని మొట్టమొదటిసారిగా ప్రస్తావించారు. 1457 నుంచి జియోగ్రఫికల్గా కృష్ణకి ఇటువైపు, తుంగభద్రకు, కృష్ణకు మధ్య గల భూభాగాన్ని అంతా కూడా తెలంగాణ అని చెప్పి ఆనాటి చరిత్రకారులు కానివ్వండి, ఆనాటి కృష్ణదేవరాయల శాస్త్రాల్లో ప్రస్తావన తెచ్చినాడు. కృష్ణదేవరాయలు 3-4 సార్లు తెచ్చినాడు ప్రస్తావన. మొదలు తెలంగాణీయ దుర్గాలను ఏకదాటి చేయించారు. అంటే 1457 నుంచి 1518 వరకు కూడా, 1529 వరకు కూడా తెలంగాణ అప్పటికే జియోగ్రఫికల్గా ఐడెంటిఫై అయ్యింది. ఏది అంటే కృష్ణకు ఉత్తర భాగం, తుంగభద్రకు దక్షిణ భాగం. కాబట్టి మన ప్రాంతం అంతా అప్పటికే మనం తెలంగాణగా పిలుస్తున్నాం. 13th century నుంచి మాత్రం ఎరోటిక్ బుక్స్ అన్నింటిలో కూడా తెలంగాణ, ఆంధ్ర అనే పదం డిఫరెన్స్ చేస్తుంది. కాబట్టి మనం ప్రాచీనమే, మనకేం ప్రాబ్లం లేదు. ఎనీ మోర్